నేనే బలవంతుడిని నన్నెవ్వరు ఢీకొట్టలేరని విర్రవీగుతున్న ట్రంప్ గానికి ఇప్పుడు అందరు షాక్ ఇస్తున్నారన్నమాట. అటు ఇరాన్ షాకింగ్ దెబ్బలు తట్టుకోలేకపోతున్న ట్రంప్కి ఇప్పుడు ప్రపంచ దేశాలు అనేది షాక్ ఇస్తున్నాయి అన్నమాట. ఏకంగా 40 దేశాలు ఇప్పుడు ఒక కూటమిగా ఏర్పడి అసలు యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నమాట. ఏంటంటే అసలు ఇరాన్తో దౌత్య సంబంధాల గురించి మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న చమురు గురించి వివరిస్తూ హార్మోజ్ జలసంధిని తెరవడానికి వీళ్ళందరూ ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ట్రంప్ అనేటోడు ప్యానిక్ స్టేట్లో ఉన్నాడు అన్నమాట. అంటే భయంతో రగిలిపోతుండు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇరాన్ ఏంది అసలు తగ్గేదే లేదు అనుకుంటా అసలు అమెరికాకు అత్యంత కీలకమైన F-35, F-15, A-10 ఇలాంటి ఎయిర్ ఫోర్స్ అత్యంత బలమైన యుద్ధ విమానాలను కూల్చేసింది. అలాగే ఒక పైలట్ని కూడా పట్టుకుందన్నమాట. సో ఇప్పుడు ట్రంప్ గారు ఏంటంటే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలను రాకెట్లని ఇజ్రాయెల్ యుద్ధంలో కోల్పోయి అమెరికాకు అత్యంత నష్టాన్ని కలిగిస్తుందన్నమాట. అసలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అసలు రక్షణ పరంగా ఎంత వ్యయం చేస్తుందో ఇప్పుడు అంతే వ్యయం చేయడానికి ఇంకా 40% ఇంక్రీజ్ చేయమని చెప్పి అమెరికా కాంగ్రెస్ ముందు ప్రపోజల్ పెట్టిందంట. చూడండి మన గర్వం అనేది ఎంత దిగదార్చదు అనేది ఇప్పుడు మన ట్రంప్ని చూసి నేర్చుకోవచ్చు అన్నమాట.